ముందు వరకు ఏవైనా పెద్ద పెద్ద ఈవెంట్స్ మనం చూసుకుంటే ఈ ఆట కావచ్చు, తానా కావచ్చు, ఇవన్నీ కూడా అబ్రాడ్స్లో జరిగేవి. బట్ ఫస్ట్ టైం ఇంత పెద్ద గ్లోబల్ వైడ్గా జీటీఏ అసోసియేషన్ వాళ్ళు మన తెలంగాణలో చేస్తున్నారు, అది కూడా హైదరాబాద్లో చేస్తున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఎందుకంటే తెలంగాణకు సంబంధించినటువంటి అనేక మంది ప్రముఖులు వివిధ దేశాల్లో స్థిరపడి ఉన్నారు. అక్కడ వ్యాపారాలు కావచ్చు, వివిధ వృత్తుల్లో కావచ్చు, వివిధ రంగాల్లో కావచ్చు కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి ఈరోజు వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ పిలిపించి ఇక్కడనే మరి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రకంగా ఒక కన్వెన్షన్ ఏర్పాటు చేయడం అనేటుందో చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా మల్లారెడ్డి గారికి, వారి యొక్క టీంకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంటే సార్ ఇప్పుడు ఎన్ఆర్ఐలు అందరినీ కూడా ఒక చోటికి తీసుకొచ్చి ఇంత పెద్దగా చేస్తున్నారు కదా, రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉంటుందండి? ఉండాలని కోరుకుంటున్నాను. బాగా ఉండాలి, ఇంకా బాగా చేయాలి. ఈరోజు తెలంగాణ ఇప్పుడే ఒక డెవలపింగ్ స్టేటు, అందులో హైదరాబాద్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. దీంట్లో అందరూ కీలక పాత్ర ఉండాలి. ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ దేశంలో ఉన్నా కూడా మరి మన గ్రామం గురించి, మన తల్లిదండ్రుల గురించి, మన తెలంగాణ భాష గురించి, మన యొక్క ప్రాంత అభివృద్ధి గురించి వాళ్ళ అంకిత భావంతో ఉండాలి. దానికి జీటీఏ వాళ్ళందరికీ ఒక వేదికగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. జీటీఏ తరపు నుంచి చాలా సేవక కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. సో మెయిన్గా ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఏం చెప్తారు సార్ మీరు? ఈరోజు మన దేశము ప్రపంచంలోనే ఒక ఇన్వెస్ట్మెంట్స్కు, వ్యాపారాలకు మంచి డెస్టినేషన్ సెంటరు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ, గుడ్ గవర్నమెంట్స్ కానీ, లేకపోతే అనేకమైనటువంటి రిఫార్మ్స్ కానీ ఈరోజు దేశంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ వాళ్ళందరూ కూడా తెలంగాణకు రావాలి. అదేవిధంగా భారతదేశంలో కూడా వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టండి. ఈరోజు చదువుకోవడానికి మనం ఇతర దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈరోజు భారతదేశంలోనే మంచి విద్య ఉంది, మంచి వైద్యం ఉంది, అనేక రకాల వసతులు ఉన్నాయి. ప్రపంచ దేశాలతో పోటీ పడేటువంటి విధంగా భారతదేశం ముందుకెళ్తుంది. ఇంకా ముందుకెళ్ళాలంటే అందరి సహకారం కావాలి, అందులో తెలంగాణ ప్రజల యొక్క సహకారం కూడా కావాలి. తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ దేశంలో ఉన్నా కూడా వాళ్ళందరూ భారతదేశానికి వచ్చి మన తెలంగాణ అభివృద్ధి కోసం, భారతదేశ అభివృద్ధి కోసం పాటుపడాలని కోరుకుంటున్నాను.